అనకాపల్లిలో టీడీపీ శంఖారావం కార్యక్రమంలో నారా లోకేష్ చేసిన హాట్ కామెంట్స్ కు వైసీపీ నాయకులు సత్యదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ నరసింహారావు స్పందిస్తూ ప్రజాప్రభుత్వాన్ని కూలదీయడానికే టీడీపీ జనసేన పార్టీలు జతకట్టాయన్నారు. తన వల్ల మంచి జరిగితే ఓటేయమని జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని అడుగుతున్నారని, మీరేం చేశారని ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ జనసేనలకు విడివిడిగా పోటీ చేసే గెలిచే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. నారా లోకేష్ పప్పు కాదని గన్నేరు పప్పు అంటూ ఎద్దేవా చేశారు. ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అసలు నీ సభలకు నీకు వచ్చే జనాల కన్నా నీకు పెట్టే ఫ్లెక్సీలు ఎక్కువగా కనబడుతున్నాయన్నారు. విసన్నపేట భూముల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి అక్కడ ఎటువంటి అవినీతి లేదని తెలుసుకొని తోక ముడిచారని, అలాంటిది నువ్వేం చేయగలవంటూ ప్రశ్నించారు. నిత్యం ఆలోచించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ రోజు ప్రజా ప్రభుత్వాల్ని మీరు కూలదోయడానికి పెత్తందారులతో చేతులు కట్టి మీరు ఎలాగన్నా ఈ పేద ప్రజల నుంచి లాగేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇది మాకు తెలియదు అనుకుంటున్నారా? ఈ రోజు నలుగురు కార్యకర్తలు నేర్చుకుంటే సరిపోదు. ఈ రోజు మనం చేసిన పని గుండె ధైర్యంతో చెప్పుకోవాలా. ఈ రోజు నా వల్ల మంచి జరిగితే ఓటేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్ను తిట్టలేదు జగన్మోహన్ రెడ్డి. మీకు ఒక వ్యక్తిత్వం లేని మనుషులు వచ్చి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారా? ఈ రోజు నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడకూడదని మేము అనుకుంటున్నాం. సరే, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాకెందుకని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు మా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మేము వ్యక్తిగతంగా మాట్లాడట్లా. మేము వ్యక్తిత్వాలు నీ వ్యక్తిత్వం ఏంటి? నీతో జతగట్టిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి? మీ పార్టీల స్టాండ్ ఏంటి? ప్రజలు ఏ రకంగా మోసం చేశారు? 2014లో మీరు ఏ రకంగా మోసం చేశారు? 19లో మీరు ఎన్ని ముసలి కన్నీళ్లు కార్చారు? మీరు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ రోజు కేంద్రం ఒకటి చెప్తే మీరు ఇక్కడికి వచ్చి ఒకటి మాట్లాడతారు. ఈ రోజు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా అసలు కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటో అసలు వీళ్ళకి తెలుసా? మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. వైసీపీ ప్రభుత్వం ఈ రోజు వైనాట్ 175 అనే గుండె ధైర్యం మాకుంది. ముందు మీరు 170 స్థానాల్లో విడివిడిగా పోటీ చేయండి. అది మాత్రం ఎప్పుడు మాట్లాడరు. నేను కలిసి పోటీ చేస్తాం, మేము వ్యతిరేక ఓటుని చేయాల్సిన ఇవన్నీ మీ సోదు కబుర్లు. మీకు గెలిచే సత్తా ఉంటే ప్రజల్లోకి వచ్చి నేను ఇది చేస్తానని చెప్పి ఇది ఇప్పుడు దాకా చేసిన వాడి కన్నా బెటర్గా ఉంటే ఓకే ఈడికన్నా బెటర్గా చేస్తానని చెప్పాడు కాబట్టి ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తే మీకు ఓటేస్తారు. మీరు అది చేయడం మానేసి మీరు ఏం చేస్తున్నారు? అందుకని నేను మీకు చెప్పదలుచుకున్న విషయం, ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తల దగ్గర కొన్ని క్లాసులు తీసుకోండి, పాఠాలు చెప్పించుకోండి. ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా అని పనితీరును చదవండి. ప్రజల్లోకి ఎలా వెళ్ళగలిగింది అని చెప్పి ఒక అధ్యయనం చేయండి. చేస్తే మీ అందరికీ బుద్ధులు వస్తాయి. గురించి మాట్లాడేటప్పుడు అదే టాపిక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళాడు, మరి మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగలేదా? అన్న, నువ్వు విసనపోట భూములకి వెళ్ళి నువ్వు చెక్ చేసుకొని వచ్చావు కదా, అది నిజంగా మంత్రి చేశాడా, మంత్రి చేయలేదా అని చెప్పి ఆ రోజు వచ్చినట్టే నోరు మూసుకొని ఎనిదిరిగాడు విజయవాడకి. ఈ రోజు నీకు మళ్ళీ ఏం ధైర్యం వచ్చిందని చెప్పి నువ్వు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నావు అంటే జనాల్ని ఏ రకంగా మనం మభ్యపెట్టేయాలి, ఈ రోజు ఓటర్ని ఏ రకంగా ఏమార్చాలి అనేది నీ దృఢ సంకల్పం, నీ కంకణం. నిన్ను చూస్తుంటే మాకు జాలి వేస్తుంది. ఈ రోజు నిన్ను ఎన్ని జాకీలు పెట్టి లేపుతున్నారంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్నేదో ఒక అభినవ భావ నాయకుడిలాగా తీర్చిదిద్దడానికి నువ్వేదో గ్రూమింగ్ చేయించుకొని స్టైలిస్టుల చేత ఫ్లెక్సీలు ఎక్కే కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిపోవు నాన్న. నువ్వు ముందు కార్యకర్తల్లో ఉండి కార్యకర్తల నుంచి నువ్వు ఒక కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే నుంచి తర్వాత మిగతా పదవుల గురించి ఆలోచిద్దాం. మనకి ముందు ఆ స్థాయి లేదు. ఈ రోజు నువ్వు సొసైటీలోకి వచ్చి ఇష్టానుసారంగా మాకు చేసిన మనుషుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి సవినయంగా తెలియజేస్తున్నా. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం చేయనని బయట ప్రజలకు చెబుతూ యలమంచిలి నియోజకవర్గంలో ఈయన ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కి వీళ్ళు ఎన్ని ఫ్లెక్సీలు వేశారో అంతమంది జనం కూడా రాలేదు. ఎంతమంది వచ్చారా అని పట్టుమని లెక్క పెడితే పట్టుమని 1500 మంది కూడా లేరు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు అసలు సభలకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పేజీలని అన్ఫాలో చేయడం మానేసి ఒకసారి ఫాలో చేయడం మొదలుపెట్టండి. అంతకుముందు ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఫోటోలు దిగితే సేమ్ అలాగే మనం కూడా వీడియోగ్రఫీ చేయించుకుందామని చెప్పి ఆ మధ్యకాలంలో పాదయాత్ర పేరిట మీరు కొన్ని చేశారు కదా.
సేమ్ అలాగే ఇప్పుడు కూడా జగనన్నకి ఎంతమంది వస్తున్నారో తెలుసుకొని అంతమందిని ముందు రెప్పించుకోవడానికి ట్రై చేయండి. మీరు ఈరోజు అనకాపల్లి వచ్చి ఈరోజు ఎలాంటి సభ్యులను మీ స్టేజ్ మీద పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారంటే, ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర మంత్రివర్యులు, ఆయన అసలు ఎన్ని శాఖలకు మంత్రివర్యులో మీకు తెలుసా అండి? 6 శాఖలకు ఆయన మంత్రివర్యులు. 6 శాఖలకు మంత్రివర్యులు ఏ వయసులో అయ్యాడో ఆయన తెలుసా? ఈరోజు ఆయన తన తండ్రి పేరు చెప్పుకొని ఈరోజు అతను మంత్రి అవ్వలేదు. ఈరోజు ఇంకా మీ నాన్నగారి పేరు చెప్పుకొని మీరు మందలగిరి అని పేరు కూడా మీ కాన్స్టిట్యుయెన్సీ పలకలేక, మీరు మీ కాన్స్టిట్యుయెన్సీ సీటు కూడా దక్కించుకోలేక ఎమ్మెల్సీ దారిన మీరు మంత్రి అయ్యారు. ఈరోజు అమర్నాథ్ అనే వ్యక్తి అనకాపల్లిలో మెజారిటీతో గెలిచి ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి ఆయన మంత్రి అయ్యి ఈరోజు ఒక బాధ్యతాయుతమైన పదవిని చేపట్టి ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ చేసిన స్టెప్స్ కానీ ఎంఎస్ఎంఈ శాఖలో అతను ఏమేం చేశాడు అని చెప్పి చిట్టా తీస్తే ఈరోజు ఈ ప్రోగ్రాం ఒక గంటన్నర నడాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు వచ్చి కోడిగుడ్డు మంత్రి అని మాట్లాడుతున్నారు. ఇంకొకసారి కోడిగుడ్డు మంత్రి అని మాట్లాడితే మీకున్న 2 గుడ్లు పగులుతాయి. ఇది మీకు మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఏం మాట్లాడుతున్నారు? వైసీపీకి వైనాట్ 175 అని మేము అడిగి మేము ఈరోజు చొక్కాలు మడత పెడితే మీరు కుర్చీలు మడత పెడతారా? ఈరోజు మీరేదో ఎర్ర బుక్కు అంటున్నారు కదా, ఆ ఎర్ర బుక్కు మడిచి మీరు ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోండి. ఈరోజు ఎర్ర బుక్ అని మీరు అనేటప్పుడు అది ఎర్ర బూకు అంటున్నారు మిమ్మల్ని. అందుకని అది ఏమంటున్నారో ఒకసారి మీరు మళ్ళీ తెలుసుకుంటే బాగుంటుందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాం.